దీన్ని కూడా మధ్యలో ఇన్‌బుల్ట్ చేశారు. ఆ బూమ్ ప్రెజర్ మిషనరీ కూడా మీరు చూడొచ్చు. టవర్‌కి మధ్యలో అయితే ఉంది. డైరెక్ట్‌గా ఏంటంటే కాంక్రీటింగ్ మొత్తం ఈ కింద పోస్తే డైరెక్ట్ ఆ బూమ్ ప్రెజర్ మిషనరీ ద్వారా కోర్ వాల్ మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తారు. ఆ ప్రాసెస్‌తో ఈ టవర్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ టవర్ వచ్చేసి దాదాపు 12,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. అలాగే టవర్ 1 వచ్చేసి 9,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, టవర్ 2 వచ్చేసి 10,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇంకా టవర్ 4 కూడా 12,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. మొత్తం ఈ 5 ఐకానిక్ టవర్స్ 32 ఎకరాల విస్తీర్ణంలో 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటాయి. పరిపాలన పరంగా అన్నీ ఒకే చోట ఉండాలని చెప్పి ఈ 5 ఐకానిక్ టవర్స్ అయితే కడుతున్నారు. ఇందులో 4 వచ్చేసి హెచ్ఓడి టవర్స్. హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ది